హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి ప్యూర్ మ్యాథ్స్ లో మెన్సురేషన్ యొక్క ప్రీవియస్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే జియోమెట్రీ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ జియోమెట్రీ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా జియోమెట్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పార్ట్ లోకి వచ్చినట్లయితే మీకు చాలా సింప్లిఫైగా మెన్సురేషన్ రావడం జరుగుతుంది. మన యొక్క నిత్య జీవితంలో వాడేటటువంటి పరికరాల నుంచి నిత్య జీవితంలో మనకు అవసరమైనటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ నుంచే మనకి యొక్క క్షేత్రమితి అనేటువంటి టాపిక్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. కాకపోతే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్స్ ఇది ఒకటి. కానీ చాలా కాంప్లికేటెడ్ ఎక్కడ వస్తుంది అంటే ఫార్ములాస్ గుర్తుంచుకోవడం. ఈ కాన్సెప్ట్ ను ఎట్లా గుర్తుంచుకోవాలో మీకు తెలిస్తే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ కూడా. ఏ ఫార్ములాస్ బేస్ అయిన క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసారో ఆ టోటల్ ఫార్ములాస్ అని కూడా సింగిల్ వీడియోలో మనం అయితే ఇవ్వబోతున్నాం. సో ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఒక వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి అండ్ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో ఎటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కషన్ అయితే చేయట్లేదు. ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. బైలింగల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. సో లేట్ చేయకుండా డేటాలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, మన యొక్క ఛానల్ ఇస్తున్నటువంటి యొక్క హార్డ్ వర్క్ కి ఒక లైక్ చేసేయండి. అండ్ దాంతోపాటు మీకు యొక్క టోటల్ కంటెంట్ మన యొక్క శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ ద్వారా మీకు లభిస్తుంది కాబట్టి ఛానల్ ఏం చేయాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయాలి. అండ్ దాంతోపాటు హైప్ అనేటువంటి ఆప్షన్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. ఆ యొక్క హై పాయింట్స్ కూడా మన యొక్క వీడియోస్ కి ఇవ్వండి. ఓకేనా. అండ్ ఈ యొక్క టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవడంతో పాటు మరి ఇంకా ఏం చేయాలి, వెంటనే మన యొక్క ఛానల్ ద్వారా అప్లోడ్ చేసినటువంటి రైల్వే గ్రూప్ డి ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ ఈ 4 మెటీరియల్స్ అనేవి గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించినటువంటి సాల్వ్ డేటా వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే. ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, instamojo.com/శ్రీనివాస్ మేక్ నుంచి. ఓకే. సో లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. మెన్సురేషన్ అంటే ఏంటంటే క్షేత్రమితి. క్షేత్రమితి మేజర్ గా 2 విభాగాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి 2D, ఇంకొకటి 3D. థిక్నెస్ ఉంటే అది 3D, థిక్నెస్ లేకుండా ఒక తలం లెక్క ఉంటే దాన్ని మనం 2D గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎటువంటి థిక్నెస్ ఉండదు కాబట్టి దాన్ని ఒక 2D ఆబ్జెక్ట్ గా, మనకి ఏదైతే త్రిమితీయ రూపం కలిగి ఉంటుందో అంటే పొడవు, వెడల్పు, దాంతోపాటు హైట్ కలిగి ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, 3D ఆబ్జెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో దాని యొక్క రూపాలను బట్టి అంటే దాని యొక్క ఆకారాల యొక్క మార్పును బట్టి మనకి ఇక్కడ ఫార్ములాస్ లో వేరియేషన్ వస్తుంది. ఓకే. సో లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ డేటాలోకి వెళ్ళిపోదాం. మెన్సురేషన్ 2D. ఓకే. మెన్సురేషన్ 2D. మెన్సురేషన్ 2D లో మనకి ఏం మేజర్ ఏమొస్తుంది అంటే ట్రయాంగిల్స్ అండ్ విధంగా మనకి ఒక పాలిగాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో మనం అతి తక్కువ భుజాలతో నిర్మించగలిగేటటువంటి ఒక నిర్మాణమే త్రిభుజం. 3 భుజాలు, 3 కంటే తక్కువ భుజాలు ఉంటే 2 భుజాలతో ఏదైనా ఒక డేటాను మనం ఫుల్ఫిల్ చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది, దానికి ఒక చుట్టూ బౌండరీ, ఒక చుట్టుకొలత, వైశాల్యము ఏమీ ఉండదు. కాబట్టి కనీసము 3 భుజాలతోటి మనకి ఏర్పడేటటువంటి నిర్మాణమే యొక్క త్రిభుజము. సో దీనికి సంబంధించి ఇక్కడ తెలుగులో అందుబాటులో ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్. ఆల్రెడీ మనం జియోమెట్రీ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫాస్ట్ గా చేసేద్దాము. ట్రయాంగిల్ అంటే ఏంటిది, 3 భుజాల యొక్క కలయికే మనకి ఇక్కడ త్రిభుజంగా రావడం జరిగింది. సో త్రిభుజంలో మనం కనుక తీసుకుంటే దాని యొక్క చుట్టుకొలత A+B+C ఉంటుంది. ఇక్కడ A, B అండ్ ఇక్కడ C. ఆ మొత్తాన్ని తీసుకుంటే మనకు 2S అవుతుంది. అండ్ మనకు ఈ యొక్క త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఓకే. అండ్ నెక్స్ట్ దాని యొక్క ఏరియా సంబంధించి ఇక్కడ S ఏదైతే డేటా ఉందో దాని పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే ఇక్కడ మనకు √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C. దీన్ని ఏమంటారు, హెరోన్స్ ఫార్ములా అనడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మీకు తెలుగులో రావడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ త్రిభుజ వైశాల్యాన్ని ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తుగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ త్రిభుజ వైశాల్యాన్ని ఇక్కడ BH లెక్క కూడా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఉంది కదా ఈ యొక్క డయాగ్రామ్ ప్రకారంగా. అండ్ దీని యొక్క అర్ధ చుట్టుకొలత S = A+B+C/2. సో ఇక్కడ ఉంది కదా సెమీ పెరిమీటర్, దీనికి సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా త్రిభుజ వైశాల్యం మనకు అది ఏ త్రిభుజమో తెలియదు, ½ ఇంటూ B ఇంటూ H కూడా మనం చేయలేము. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనకున్నటువంటి యొక్క హీరోన్ సూత్రం ఏంటిది, √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి డేటా ఇది. ఎగ్జామ్ ఇది కూడా అడగొచ్చు, √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అనేది ఏ సూత్రం, హెరోన్ సూత్రమా లేకపోతే పైథాగరస్ సూత్రమా, అట్లాంటి అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇవన్నీ కూడా జియోమెట్రీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం ఫాస్ట్ గా లాగిచ్చేద్దాము. సో మనకి ఇక్కడ ఈ యొక్క ట్రయాంగిల్స్ లో తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని మనం లంబకోణ త్రిభుజం అని అంటాం. లంబకోణ త్రిభుజంలో ఎట్లుంటది, 2 భుజాల మధ్య కోణం అనేది 90గా ఉంటే దాన్ని మనం లంబకోణ త్రిభుజం అని అంటాము. దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. అండ్ దీని యొక్క పెరిమీటర్ కన్నా తీసుకుంటే ఇక్కడ బేస్, హైట్ అండ్ దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క డయాగ్నల్.
అది మొత్తం చూసేసుకుంటాము. ఏరియా వచ్చేసరికి వైశాల్యం ఏమవుతుంది సేమ్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఎందుకంటే అదొక త్రిభుజం కాబట్టి. అండ్ నెక్స్ట్ దీని యొక్క హైపోటెన్స్ అంటే ఇక్కడ కర్ణం ఎట్లా ఉందండి, ఇది పైదాగల సిద్ధాంతం ప్రకారం ఏమైతుంది కర్ణము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. ఇక్కడ భుజం అంటే ఏంటిది బి, ఇక్కడ భుజం అంటే ఏంటిది హెచ్. సో రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉండేది యువతలకు వస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తెలుగులో ఏమంటామంటే సమబాహు త్రిభుజం అనడం జరుగుతుంది. ఓకే, ఏమంటారండి సమబాహు త్రిభుజం అనడం జరుగుతుంది. ఈ యొక్క సమబాహు త్రిభుజంలో పెరిమీటర్ అంటే దీని ఒక చుట్టుకొలత ఎలా ఉంటుందండి, చుట్టుకొలత 3a. ఓకే, అండ్ నెక్స్ట్ హైట్ కావాలి. ఒకవేళ హైట్ కావాలండి, ఓకేనా, హైట్ కావాలండి ఈ డేటా నుంచైనా మనం తీసుకోవచ్చు. లేదు నేను ఓవరాల్ తీసుకుంటా అంటే ఈ యొక్క కాన్సెప్ట్ అప్పుడు దాని యొక్క ఉన్నతి లేదా ఎత్తు. ఓకే, దాని యొక్క ఉన్నతి లేదా ఎత్తు వచ్చేసరికి √3/2a. ఓకే, ఏ అంటే ఇక్కడ ఒక సైడ్ యొక్క డేటా √3/2a. అండ్ అదే ఆల్టిట్యూడ్ లేదా హైట్ వచ్చేసరికి √3/2a. అండ్ దాంతోపాటు దాని యొక్క ఏరియా ఏదైతే సమబాహు త్రిభుజం ఉంటుందో దాని యొక్క ఏరియా వచ్చేసరికి √3/4a². ఇక్కడ కూడా అంతే √3/4a². ఇవన్నీ కూడా మనం జియోమెట్రీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాటిని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ లంబకోణానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటిది, ఇక్కడ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ భుజం రెండు సమానంగా ఉన్నది అనుకోండి, దాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అనేది అనడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డేటా ఏంటిది, ఇక్కడ ఏ, ఇక్కడ బి ఉంది కాదు, దాని చుట్టుకొలత a+2b. అండ్ దాని యొక్క ఎత్తు వచ్చేసరికి √4b² - a²/2 ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాని యొక్క ఏరియా వచ్చేసరికి ఇందాక మనం ఏం తీసుకున్నాం సమబాహుకి √3/4a² కదా. సో ఇక్కడ ఏమైంది a/4 × √4b² - a². ఇక్కడ ఏదైతే ఉందో అదే డేటా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐసోస్కేల్స్ రైట్ ట్రయాంగిల్. దీని తెలుగులో ఏమంటారు అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనడం జరుగుతుంది. మరి యొక్క ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ లో ఇక్కడ ఏ అండ్ ఇక్కడ బి డేటా వచ్చేసరికి √2a కదా, కాబట్టి ఆ యొక్క డేటా. ఓకే, అండ్ నెక్స్ట్ దీని యొక్క హైపోటెన్స్ ఇది వచ్చేసరికి √2a అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఏరియా ఎంత హాఫ్ a². ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి దీన్ని నేను ఎక్స్టెన్షన్ చేసిన అనుకోండి, ఇది ఒకటి ఏంటిది, ఇది ఒక స్క్వేర్ కదా, ఇది ఏ అన్నప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ఇది ఏ అప్పుడు ఇదేమవుతుంది, ఇది ఒక స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ యొక్క వైశాల్యం ఏంటిది a². ఇది ఎట్లా ఉంది హాఫ్ కదా, హాఫ్ కాబట్టి హాఫ్ a². అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ హ్యావింగ్ 2 sides and 1 angle. ఒకవేళ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దానికి 2 సైడ్లు ఒక యాంగిల్ ఉన్నట్లయితే అప్పుడు దానికి సంబంధించినటువంటి డేటా. సో దాని యొక్క పెరిమీటర్ దాని యొక్క చుట్టుకొలత తీసుకుంటే a+b+c అండ్ ఏరియా ½ ఇంటూ ab sin gamma and 1/2 into bc sin alpha plus that equals to 1/2 ac sin beta. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జియోమెట్రీ దాంట్లో ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ 90 కంటే తక్కువగా వస్తే దాన్ని మనం ఏమంటాం లఘు కోణం అని అయితే అనడం జరుగుతుంది. సో సేమ్ పెరిమీటర్ అంతే. ఏరియా ఫార్ములా ఇంపార్టెంట్ అండి, ఇట్లాంటి వాటికి ఇవి మీకు ఎక్కడ దొరకవు. మనకి ఎగ్జామ్ లో వాడు డైరెక్ట్ ఇది ఇచ్చేస్తే కొద్దిగా కాంప్లికేటెడ్ చేసిండు అనుకోండి, అప్పుడు ఇది మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఫార్ములాస్ డైరెక్ట్ వాల్యూస్ ఇందులో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగినాం. అండ్ నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్స్, ఇది కూడా ధ్రువకోణం అని అంటారు. ఇక్కడ చూడండి 90 ఇక్కడికి వస్తే 90 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఆ యొక్క డేటా కనిపెట్టాలంటే డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకేనా, ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఫర్దర్ గా హై ఉపయోగపడతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాడ్రిలాటరల్ కూడా జియోమెట్రీ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా అయిపోయిన లాగిచ్చేద్దాము, ఎందుకంటే నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా ఉంటుంది. ఓకే, క్వాడ్రిలాటరల్ అంటే చతుర్భుజం, అంటే 4 భుజాలు ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటాం క్వాడ్రిలాటరల్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ABCD అనేటటువంటి 4 మూలలు కలిగినటువంటి ఈ యొక్క డేటాని ఏమంటారు, దాన్ని మనం చతుర్భుజం అనడం జరిగింది. సో దాని యొక్క పెరిమీటర్ ABBCCDDA ఈ విధంగా. అండ్ నెక్స్ట్ దాని యొక్క ఏరియా, ఒకవేళ ఒక చతుర్భుజం ఇచ్చేసి దానికి సంబంధించి జస్ట్ H1 మరియు H2 వాల్యూస్ మాత్రమే ఇస్తే ½ ఇంటూ H1 + H2 ఇంటూ B. ఇది ఆల్రెడీ జియోమెట్రీలో మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ ఇది. ఓకేనా, అక్కడ ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఆల్రెడీ వస్తుంది కదా అని అక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయలేదు, ఇదే ఫార్ములా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాడ్రిలాటరల్ లో కూడా టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో మనకు రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, తర్వాత మనకు ప్యారలోగ్రామ్ ఉంటుంది, ట్రెపీజియం ఉంటుంది, అంటే సమలంబ చతుర్భుజం అవన్నీ కూడా ఉండడం జరుగుతుంది.
సో రెక్టాంగిల్ గా తీసుకుంటే దీనికి లెంత్ ఉంటుంది, విడ్త్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, లెంత్ మరియు విడ్త్ ఉండడం జరుగుతుంది. ఏరియా అంటే ఎల్ ఇంటూ బి తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి సేమ్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది. ఓకేనా, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏంటిది, చుట్టుకొలత అంటే ఏంటిది, 2 × L + B. చతుర్భుజం యొక్క కర్ణం ఏంటిది, పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్ అవుతుంది. అండ్ ఒకవేళ దీర్ఘచతురస్రం యొక్క పొడవు మాత్రమే కావాలి, కర్ణం ఇచ్చేసి వెడల్పు ఇస్తే అప్పుడు కర్ణంలోంచి వెడల్పుని తీసేస్తే మనకి యొక్క డేటా వచ్చేస్తుంది. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు కావాలంటే కర్ణంలోంచి పొడవును తీసేస్తే మనకు వెడల్పు వచ్చేస్తుంది. అంటే పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి ఇక్కడ ఏదైతే ఉందో అదే డేటా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో మెయిన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అనేది ఊహించవచ్చు రెక్టాంగులర్ పాత్. ఓకేనా, ఒక పాత్ మనకు ఇస్తాడు, ఆ యొక్క పాత్ కు సంబంధించి డేటాను ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం మొత్తం ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక పాత్ ఇచ్చేసి దాని యొక్క విడ్త్ కనుక డబ్ల్యూ అన్నట్లయితే, ఓకేనా, డబ్ల్యూ అనేది దాని యొక్క విడ్త్ అయినట్లయితే అవుటర్ పాత్ ఏదైతే ఉందో అంటే బయట లైన్ సంబంధించినటువంటి పెరిమీటర్ అండ్ నెక్స్ట్ అవుటర్ రెక్టాంగిల్ యొక్క ఏరియా తీసుకుంటే అప్పుడు ఏరియా సంబంధించినటువంటి పాత్ సంబంధించినటువంటి డేటా మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో బయట దానికి సంబంధించినటువంటి పెరిమీటర్, బయట దానికి సంబంధించినటువంటి ఏరియా అండ్ లోపల ఉన్నటువంటి యొక్క ఏరియా మనం తీసేస్తే మనకు ఈ యొక్క రెక్టాంగులర్ పాత్ సంబంధించినటువంటి డేటా మనకు రావడం జరుగుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్ అనమాట. అంటే క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా ఇచ్చినా డైరెక్ట్ మనం దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫార్ములాస్ ఏంటని చెప్తున్నా అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే మీ అందరికి తెలిసిందే. సో స్క్వేర్ లో మనకు 4 భుజాలు సమానంగా ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి, 2 కర్ణాలు కూడా ఒకదానికొకటి లంబంగా ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏరియా ఆ యొక్క డేటా మీకు తెలిసింది కదా, ఇక్కడ వరకు మీకు తెలిసింది. ఒకవేళ ఈ యొక్క సైడ్స్ కాకుండా ఇట్లా ఇస్తే బీడి బీడి కనుక ఇస్తే కర్ణాలు కనుక ఇస్తే అప్పుడు ఈ యొక్క డేటా హాఫ్ ఏసీ స్క్వేర్ దట్ ఈక్వల్స్ హాఫ్ బీడీ స్క్వేర్ అట్లా మనం తీసుకుంటాం. ఓకే, అండ్ కర్ణం కనుక చతురస్రం కర్ణం కనుక డి అయినట్లయితే దాని యొక్క చతురస్ర వైశాల్యం కనిపెట్టడానికి d²/2గా ఆయన చతురస్రం కర్ణాన్ని √2a మనం అయితే తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు ఎగ్జాంపుల్ అడిగి చతురస్రం పాయింట్ అప్పుడు ఒక చతురస్రం యొక్క భుజాన్ని కనుక మనం x% పెంచినా లేదా తగ్గించినా దాని యొక్క చుట్టుకొలతలో కూడా x% పెరుగును లేదా తగ్గును. ఏమవుతుంది, ఒక చతురస్ర భుజాన్ని కనుక x% పెంచినా అనుకోండి, దాని యొక్క చుట్టుకొలతలు కూడా x% పెరుగుతుంది. ఒకవేళ దాని యొక్క భుజాన్ని కనుక x% తగ్గించడం అనుకోండి, దాని యొక్క చుట్టుకొలతలు కూడా తగ్గిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజాన్ని మనం తెలుగులో ఏమంటాం, ప్యారలోగ్రామ్ అనడం జరుగుతుంది. సో దీని యొక్క పెరిమీటర్, ఓకేనా, దీని యొక్క పెరిమీటర్ ఈ చుట్టూ తీసుకుంటే దాని పెరిమీటర్ వచ్చేస్తుంది. సో ఏబి అండ్ అవన్నీ కూడా 2 టైప్స్ వచ్చినాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ రాంబస్. రాంబస్ సంబంధించినటువంటి తెలుగు మీడియం డేటా. ఇవన్నీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోదాము. జస్ట్ ఒకసారి ఇట్లా చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇది కూడా అంతే, ట్రెపీజియం ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటిది ట్రెపీజియం యొక్క సమలంబ చతుర్భుజం మీద. సో మనం డిస్కస్ చేసుకున్నటువంటిది ట్రెపిజాయిడ్. ఓకే, ట్రెపిజాయిడ్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ట్రెపిజాయిడ్ అంటే ఏంటిదంటే ఇక్కడ 2 త్రిభుజాలుగా విభజించగలిగేటువంటి ఒక నిర్మాణం ఇది ట్రెపిజాయిడ్. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఏరియాని ఫైండ్ అవుట్ చేసి మనం దీంట్లో యాడ్ చేసేస్తే మనకు దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ డేటా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, H1 అండ్ నెక్స్ట్ H2 ఇంటూ ఇక్కడ ఏదైతే బేస్ ఉందో ఆ యొక్క బేస్ ప్లస్ A × H1 అండ్ C × H2 ఈ యొక్క డేటా బై 2 చేస్తే మనకు దాని యొక్క ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మనం ఏం టాపిక్. ఓకే, ఇప్పుడు మనం అసలు క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ముందంతా కూడా ఏంటంటే జస్ట్ జియోమెట్రీ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి డేటా. అండ్ ఇక్కడ మనకు సర్కిల్ రావడం జరిగింది. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అన్ని కూడా సర్కిల్ నుంచి కానీ సెమీ సర్కిల్ నుంచి కానీ లేదంటే ఒక సెక్టార్ నుంచి కానీ వీటి గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంటారు. మీకు ఒకటే ఒక ఫార్ములా రావాలి, ఏంటిది, వృత్త వైశాల్యం అంటే ఏంటిది, πr². ఇది ఒక్కటి వచ్చిందా, మిగిలిన అన్ని కూడా మనం అయితే సాల్వ్ చేసేయచ్చు. సో లేట్ చేయకుండా డేటాలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ సర్కిల్ అండి. సో సర్కిల్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక కేంద్రంగా ఉన్నటువంటి ఈ విధంగా ఒక నిర్మాణమే దాన్ని మనం ఏమంటాం, ఒక సర్కిల్ అనడం జరుగుతుంది. దీనికి ఏముంటది, ఒక రేడియస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క రేడియస్ 6 సైడ్ కూడా కలుపుతుంటే మనం మొత్తాన్ని అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు దాన్ని మనం డయామీటర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఒక వృత్తానికి సంబంధించినటువంటి వైశాల్యం ఏంటిది, πr². అవునా, πr². ఓకే, సో మరి వృత్తానికి సంబంధించినటువంటి చుట్టుకొలత. ఓకేనా, ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఏమైంది, దీన్ని తీసుకొచ్చి ముందర పడేయండి, 2
పై ఆర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, వృత్తం యొక్క వైశాల్యము పై ఆర్ స్క్వేర్ అయితే వృత్త పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలతలను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేది 2πr అయిపోయింది. ఇదే కదా డేటా. ఓకే, అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ ఏంటిది? అర్ధవృత్తం. ఓకేనా, అర్ధవృత్తం ఈ విధంగా తీసుకుందాం. వృత్త వైశాల్యం ఏంటిది? పై ఆర్ స్క్వేర్. అదే ఇప్పుడు అర్ధవృత్త వైశాల్యం ఏమైంది? దాంట్లో సగం కదా, దాంట్లో సగం ఏమైపోతుంది? హాఫ్ పై ఆర్ స్క్వేర్. ఓకేనా, హాఫ్ పై ఆర్ స్క్వేర్. అవునా. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి వృత్త పరిధి 2πr. మరి దీనికి సంబంధించినటువంటి వృత్త పరిధి ఏమైంది? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పై ఆర్ ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ కూడా ముక్క ఉంది కదా, ఇక్కడ కూడా దీని ఒక చుట్టుకొలత వస్తుంది కదా. సో ఇది ఎట్లా ఉంది? ఇది ఒక డి లెక్క ఉంది. లేదా దీని ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక ఆర్ లెక్క తీసుకుంటే 2r. అండ్ రెండింటి నుంచి ఆర్ కామన్ తీస్తే పై ప్లస్ 2. ఓకే, పై ప్లస్ 2గా మనం తీసుకోవచ్చు. 2 × పై ప్లస్ 2గా తీసుకోవడం జరుగుతుంది. ఇదే కదా మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది. అండ్ దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఇంకొక డేటా ఏంటిది? 36/7 r. పై ఆర్ ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 36/7 r. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సాల్వ్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్వార్టర్ సర్కిల్. క్వార్టర్ అంటే ఏంటిది? జస్ట్ పావులు ఉంటాయి. యాక్చువల్గా మొత్తం వృత్తంలో పావు భాగం. సో వృత్త వైశాల్యం ఏంటిది? పై ఆర్ స్క్వేర్. సో పావు భాగం ఏమైంది? 1/4 పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ దీని యొక్క పెరిమీటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందని మొత్తం కలిపితే 2πr. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపితే పై ఆర్. ఇదేమైంది? పై ఆర్ బై 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక ఆర్, ఇది ఒక ఆర్. సో 2r. ఇదే డేటా మనం తీసుకుంటే π/2 ప్లస్ 2 × r. ఓకే, సో మనకు ఒక్కటే ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఒకటి వచ్చింది అంటే దాన్ని బట్టి వృత్త పరిధి రాసుకోవచ్చు. వృత్త పరిధిని బట్టి మనకి ఇక్కడ అర్ధవృత్తం రాసుకోవచ్చు. అర్ధవృత్తాన్ని బట్టి మనకు పావు వృత్తం. ఈ ఒక డేటా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక సెక్టార్. ఓకేనా, ఒక సెక్టార్ అది ఎంతో మనకు తెలియదు. సింపుల్ గా నేను కొంత భాగం ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకుంటాను. దీనికి సంబంధించి డేటాని కనుక్కోవాలంటే సో వృత్తం మొత్తం తీసుకుంటే 360 డిగ్రీలు అనుకుంటే మనకు అది ఎంతో కొంత కోణం చేస్తూ ఉంటుంది కదా. ఆ కోణాన్ని మనం ఇక్కడ టీటాగా తీసుకుంటాం. ఓకే, ఆ కోణాన్ని టీటాగా. అండ్ ఇది మనకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు దాన్ని మనం ఒక చాపం లెక్క తీసుకుంటే దాని ఒక ఎల్ లెక్క తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటే దానికి సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ ఆర్కి సంబంధించినటువంటి డేటా మనం తీసుకుంటే ఇక్కడ ఎంత టీటా ఉందో θ/360 వచ్చేస్తుంది. లేదంటే మనకి ఒక పోర్షన్ ఎల్ ఏదైతే ఉందో ఎల్ ఇవ్వకుంటే దాన్ని మనం 2πr/360 టీటాకు మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెరిమీటర్. ఓకేనా, ఇది ఒక పెరిమీటర్. ఇదేమవుతుంది? ఇది ఒక ఆర్ అవుతుంది, ఇది ఒక ఆర్ అవుతుంది. సో ఆర్ ప్లస్ ఆర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క 2πr θ/360. ఓకే, ఈ యొక్క డేటాను మనం డైరెక్ట్ తీసేసుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క ఏరియా. ఓకేనా, మొత్తం ఏంటిది? వృత్తం మొత్తం ఎంత? పై ఆర్ స్క్వేర్. సో దాంట్లో ఈ పర్టికులర్ డిగ్రీ మాత్రమే కావాలి కాబట్టి పై ఆర్ స్క్వేర్ అంటే ఆ పర్టికులర్ డిగ్రీ/360 degrees చేసేస్తే మనకు ఆ యొక్క డేటా కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా పై ఆర్ స్క్వేర్ ఇంపార్టెంట్. లేదా ఇక్కడ మనం టీటా కాకుండా జనరల్ పాయింట్ ఆఫ్ ఇచ్చేస్తే అంటే ఇక్కడ మనకి ఒక ఆర్ అండ్ ఇక్కడ ఎల్ కనుక ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ రావడం జరుగుతుంది. హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా దేనికి? సెక్టార్ సంబంధించింది. ఎగ్జామ్ లో ఈ మోడల్ ఎక్కిస్తాడు. ఒక చాపం ఇచ్చేస్తాడు. చాపం యొక్క పొడవు ఇంత, చాపం యొక్క వ్యాసార్థం ఇంత అయితే అప్పుడు దానికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని కనిపెట్టమంటే చాపం యొక్క లెంత్ మనకు ఎల్గా, చాపం యొక్క వ్యాసార్థం ఆరుగా తీసుకొని చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ సో యొక్క వృత్తానికి సంబంధించినటువంటి ఒక చిన్న టేబుల్ ద్వారా మీకు డేటా తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు వైశాల్యాన్ని మనం ఇక్కడ పై ఆర్ స్క్వేర్ గా అండ్ అర్ధ వృత్తానికి సంబంధించింది, ఇక్కడ వృత్తానికి సంబంధించింది, అర్ధ వృత్తానికి సంబంధించింది. ఒకవేళ డిలో కనుక డేటా కావాలంటే, ఒకవేళ ఆర్లో డేటా కావాలంటే, ఒకవేళ ఇక్కడ మనకు ఆర్లో డేటా పరిధి కావాలంటే, ఒకవేళ డిలో కావాలంటే ఇట్లా అనేది. అండ్ ఎగ్జామ్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో 36/7 అండ్ అదేవిధంగా ఇక్కడ 36/14 ఈ డేటా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ తీసుకున్నాము, దాంట్లో ఒక పర్టికులర్ సెగ్మెంట్స్. ఓకే, మైనర్ సెగ్మెంట్, ఇదంతా కూడా మేజర్ సెగ్మెంట్. ఈ రెండు సెగ్మెంట్లకు సంబంధించి డేటా మనకు కావాలి. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డేటాను తీసుకుంటాము. సో దీంట్లో మనకు ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. లైక్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న మైనర్, ఈ యొక్క చిన్న సెగ్మెంట్ అంటే మైనర్ సెగ్మెంట్ ఏదైతుంటుందో దానికి సంబంధించినటువంటి పార్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆర్,
r² 2 ఇంటూ ఇక్కడ ఏదైతే థీటా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ ఉన్నటువంటి థీటా బై 180 డిగ్రీ మైనస్ సైన్ థీటా. అండ్ సేమ్ డేటా మనం ఇక్కడ తీసుకుంటే మెజారిటీ కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది, ప్లస్ సైన్ థీటా. అండ్ నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాటా గురించి ఎగ్జామ్లు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో బాటా వైశాల్యాల పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక రెక్టాంగిల్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వృత్తాకారం. సో వృత్తాకారం ఎట్లా ఉంటది? సో మనకి ఒక బాట వైశాల్యం కావాలనుకోండి. ఓకే, ఈ పర్టికులర్ బాట వైశాల్యం కావాలంటే ఈ పెద్ద వృత్త వైశాల్యంలో వచ్చి చిన్న వృత్త వైశాల్యాన్ని తీసేస్తే మనకి ఆ యొక్క బాట వైశాల్యం వచ్చేస్తుంది. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది కదా. పెద్దది ఎంత ఆర్, చిన్నది ఎంత ఆర్. సో r2 మైనస్ ఆర్, పై r2 మైనస్ పై r1. ఓకే, పై r2² మైనస్ పై r² చేస్తే మనకు ఆ డేటా వచ్చేస్తుంది. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ ఇచ్చింది కదా ఏ పాయింట్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఒక పెద్ద వైశాల్యం చిన్న వైశాల్యం తీసేస్తాం కాబట్టి పై r² ఫార్ములా ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది? 2D అయిపోయింది. సో 2D జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఇప్పుడు 3D అసలైనటువంటి గేమ్. 2D కాన్సెప్ట్ వస్తే 3D డేడిసి. సో ఫస్ట్ వచ్చేసరికి మన యొక్క 3Dలో క్యూబ్. ఓకే, సో 3D కాన్సెప్ట్ మనకు తెలియదు అనుకోండి, సింపుల్ గా 2D కాన్సెప్ట్ మనం ఉపయోగించవచ్చు. 2D కాన్సెప్ట్ లో a ఇంటూ ఏ స్క్వేర్ కదా. ఓకే, సో దీనికి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇంకొక లేయర్ పెరిగింది. అక్కడ ఏమైంది? ఏ ఇంటూ ఏ దట్ ఈక్వల్స్ టు ఏ. ఏంటిది? ఇది దాని యొక్క వాల్యూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా పక్క తల వైశాల్యం. ఇప్పుడు ఈ యొక్క రూమ్ తీసుకుంటే మనకు ఎన్ని వాల్స్ ఉన్నాయి? నా బ్యాక్ సైడ్ ఒక వాల్ ఉంది, నా లెఫ్ట్ సైడ్ ఒక వాల్ ఉంది, నా రైట్ సైడ్ ఒక వాల్ ఉంది, నా ఫ్రంట్ ఒక వాల్ ఉంది. అంటే మొత్తం 4 వాల్స్ ఉంది. కాబట్టి ఏమైతుంది? 4. అండ్ ఒక్కొక్క దాని యొక్క వైశాల్యం ఏంటిది? నాకు ఒక సైడ్ ఉన్నటువంటి వాల్ డేటా ఎట్లుంటుంది? ఇట్లుంటుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. అట్లా a² ప్లస్ a² ప్లస్ a² ప్లస్ a² మొత్తం ఎంత? 4a². ఓకే, అండ్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం ఉన్నటువంటి మొత్తం వైశాల్యం. అంటే నాకు కింద నేల ఉంది, సో ఈ నేలకు సంబంధించినటువంటి ఏరియా. పైన రూఫ్ ఉంది, సో రూఫ్ సంబంధించినటువంటి ఏరియా. మొత్తం పైన కింద 2, చుట్టూ 4, మొత్తం ఎన్ని? 6. కాబట్టి 6a². అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్. సో మనకు యాక్చువల్ గా స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఏంటి? √2a. అదే ఇక్కడ మనకు వచ్చేసరికి √3a. ఓకే, √3a. ఒకవేళ ఒక ఎడ్జ్ యొక్క క్యూబ్, ఓకేనా, క్యూబ్ యొక్క ఎడ్జ్ డేటా కావాలంటే ఇక్కడ మనం 3 రూట్ వాల్యూమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ సేమ్ దానికి సంబంధించినటువంటి తెలివి ఇంకో సంపూర్ణ తల వైశాల్యము, పక్క తల వైశాల్యము, కర్ణము √3a. ఈ విధంగా మనం తీసుకుంటాం. స్క్వేర్ వస్తే క్యూబ్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా మనకు దీర్ఘగణం అంటే క్యూబాయిడ్ రావాలి అంటే మనకు ఏం రావాలి? దీర్ఘచతురస్రం వస్తే సరిపోతుంది. దీర్ఘచతురస్రం తీసుకున్నాం. సో ఇక్కడ ఎల్. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కర్ణం ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఓకే, కర్ణం ఏంటిది? డేటా కావాలంటే l² ప్లస్ b². అవునా? సో ఇప్పుడు మనం ఏం చేసినాం? ఈ విధంగా పెట్టి. సో ఇక్కడ ఏమైంది? మనకు కొత్తగా హైటన్ అనేటువంటి కోర్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది? ప్లస్ h² చేసి మనకి ఒక డేటా డయాగ్నల్ యొక్క డేటా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క లాటరల్ సర్ఫేస్ రూమ్ యొక్క చుట్టూ 4 సైడ్లు ఏముంటాయి? 4 గోడలు ఉంటాయి. సో ఇక్కడ తీసుకుంటే b ఇంటూ h, l ఇంటూ h. అండ్ ఇక్కడ తీసుకుంటే l ఇంటూ h, b ఇంటూ h. సో మొత్తం 2 LHలు 2 BHలు. కాబట్టి 2 LH ప్లస్ BH లేదా 2H ఆఫ్ L ప్లస్ B గా మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ అంటే ఈ పైన ఉన్నటువంటి డేటా, ఈ కింద ఉన్నటువంటి డేటా. సో ఈ డేటా ప్లస్ పైన L ఇంటూ B, కింద ఉన్నది L ఇంటూ B. మొత్తం కలిపితే మనకు 2 ఇంటూ LV ప్లస్ BH ప్లస్ LH గా మనం తీసేసుకుంటాం. వాల్యూమ్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ L ఇంటూ B ఇంటూ H. ఓకే, సో సేమ్ డేటా మనకి ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది. సో ఇక దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం L ఇంటూ B ఇంటూ H గా రావడం జరుగుతుంది. అండ్ పక్కతల వైశాల్యం అంటే మన పక్కల ఏదైతే మన యొక్క సైడ్స్ ఉంటాయో, ఆ యొక్క సైడ్ సంబంధించినటువంటి డేటా 4 గోడలు ఏదైతే ఉంటాయో వాటి యొక్క వైశాల్యం మనకి ఇక్కడ 2H ఇంటూ L ప్లస్ B గా, సంపూర్ణ తల వైశాల్యం 2 ఇంటూ ఇక్కడ ఏదైతే డేటా ఉందో దానికి ప్లస్ 2 LV గా రావడం జరుగుతుంది. 2 LV ఎక్స్ట్రా వచ్చేస్తే దాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తాం. కర్ణం పొడవు వచ్చేసరికి మనకు ఆల్రెడీ L² ప్లస్ B² ప్లస్ H² గా రావుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రైట్ సర్క్యులర్ సిలిండర్. ఓకే, రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ అనేది ఒక
సర్కిల్ తీసుకున్నాము, ఏంటిది అది πr² దాని యొక్క ఏరియా. దీన్ని ఇదే విధంగా కొన్ని ఇంత ఎత్తు అద్దె పెట్టినాం, ఓకేనా. ఒక్కొక్క ప్లేట్ ని తీసుకొచ్చి ఇంత ఎత్తు పెట్టినాం. అప్పుడేమి ఆటోమేటిక్గా దానికి కొంత హైట్ అనేది వస్తుందా, ఓకేనా. కొన్ని ప్లేట్లు నేను ఏం చేసిన, ఒకదానిపై ఒక ప్లేట్ ను అట్లా పెట్టుకుని ఇంత ఎత్తు పెట్టాను, ఓకేనా. ఇంత ఎత్తు పెట్టిన అప్పుడేమైంది, ఒక హైట్ అని జనరేట్ అయ్యింది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా πr²h వచ్చిందా. సో ఇక్కడ నుండి πr² దాని యొక్క వాల్యూమ్ మనకు రావడం జరిగింది, πr². అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క సర్ఫేస్ ఏరియా. సో వృత్తం యొక్క సర్ఫేస్ ఏరియా అంటే అది 2πr. అండ్ దాంతోపాటు ఇక్కడ హైట్ ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది, హెచ్ 2/rh. అండ్ నెక్స్ట్ ఏం అడిగిండు, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం. సో ఇక్కడ చూడండి, ఇది ఎట్లా ఉంది, ఇది ఒక πr² లెక్క ఉంది. అండ్ కింద ఎట్లా ఉంది, ఇది ఒక πr² లెక్క ఉంది. అండ్ ఇందాక మనం చేసినటువంటి డేటా 2πr. సో మొత్తం πr² + πr², 2πr² + 2πr. సో మొత్తం నుంచి 2π కామన్ తీస్తే r+h గా రావడం జరుగుతుంది, ఓకే. సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో సేమ్ దానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటిది, కొత్త తల వైశాల్యం ప్లస్ భూ వైశాల్యం అంటే టాప్ పోర్షన్ బాటమ్ పోర్షన్ రెండింటిని మనం తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ మన ఇక్కడ ఘనపరిమాణం అంటే ఇక్కడ ఏదైతే πr² ఉందో దానికి ఇంటూ హెచ్ తీసేసుకుంటాము. పక్కతల వైశాల్యం అంటే భూ చుట్టుకొలత అండ్ దాంతో పాటు దాని యొక్క హైట్. సో భూ చుట్టుకొలత ఎంత, కింద సర్కిల్ కాబట్టి 2πr వస్తుంది ఇంటూ హెచ్. సో దీని కూడా ఫండమెంటల్ ఏంటిది, πr². πr² ఒకటి వస్తే ఇది కూడా వచ్చేసినట్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హాలో సిలిండర్. హాలో సిలిండర్, సిలిండర్ అర్థమైతే హాలో సిలిండర్ ఈజీ. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ పెద్ద తీసుకున్నాం, పెద్ద దాంట్లో చిన్న తీసేస్తే మనకు యొక్క రంధ్రం డేటా వస్తుంది, ఓకే. సో ఇక్కడ మనకు కర్వ్డ్ సర్ఫేస్ అయితే, సో బయటికి కర్వ్డే లోపలికి కర్వ్డే రెండు పుడితే మనకు 2π × r + స్మాల్ r × h. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు దీన్ని తీసుకొని లోపల తీసేస్తే అయిపోతుంది, ఇక్కడ అదే మైనస్ చేసింది. అండ్ దీని యొక్క వాల్యూమ్, పై దాని యొక్క వాల్యూమ్ మైనస్ లోపల దాని యొక్క వాల్యూమ్ తీస్తే మనకు ఈ యొక్క మధ్యలో యొక్క వాల్యూమ్ వచ్చేస్తుంది, ఈ వాల్యూమ్. అండ్ నెక్స్ట్ మెటీరియల్ యొక్క వాల్యూమ్ అంటే సేమ్ అంతే, ఇదే డేటా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కోన్, రైట్ సర్క్యులర్ కోన్. కోన్ కనుక తీసుకుంటే ఒక సిలిండర్ నుంచి 3 కోన్లను తయారు చేయొచ్చు. ఎగ్జామ్ అడిగినటువంటి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఒక సిలిండర్ నుంచి 3 కోన్స్ తయారు చేయొచ్చు. ఎట్లా సార్, మీకు ఇక్కడ ఒక కోన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కోన్ వస్తుంది, ఈ చుట్టూ ఉన్నటువంటి మెటీరియల్ నుంచి కూడా ఇంకొక కోన్ అయితే తయారవ్వడం జరుగుతుంది. సో మనకు సిలిండర్ వచ్చినట్లయితే శంకు ఈజీ, అంటే శంకు అంటే కోణం, కోన్ చాలా చాలా ఈజీ. సో ఈ యొక్క సిలిండర్ సంబంధించినటువంటి డేటా ఏంటిది, మనకు వాల్యూమ్ ఏమొస్తుంది, πr²h కదా. సో ఇది 1/3 ఉంది కాబట్టి 1/3 πr²h, ఓకే. 1/3 πr²h. అండ్ నెక్స్ట్ దీని యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఓకేనా. ఈ విధంగా శంకు ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఇస్తే మనకు ఈ షేప్ లో రావడం జరిగింది, ఓకేనా. ఈ షేప్ లో రావడం జరిగింది. సో దీని యొక్క రేడియస్ r × l. r మనం చాపం దాంట్లో చేసినాం కదా, అంటే సెక్టార్ దాంట్లో. సో r × l అదే డేటా πr. అండ్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇదంతా πr. అండ్ దాంతో పాటు ఈ కింద మనకేముంది, ఇది ఒక వృత్తం ఉంది కదా, సర్కిల్ ఉంది కదా, సర్కిల్ అంటే ఏంటిది πr². సో πr + πr², π × l + r డేటాగా రావడం జరుగుతుంది. πr × r + l. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్లాంట్ హైట్, అంటే ఇక్కడ ఉంది కదా కర్వ్డ్, దాని యొక్క హైట్ కనుక్కోవాలంటే ఇది ఎట్లా ఉంటుంది, ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చేసరికి ఇది ఎల్, ఇది హెచ్, ఇది ఆర్. సో ఇక్కడ ఇది ఎట్లా ఉంది, ఇది ఒక పైథాగరస్ సిద్ధాంతం లెక్క ఉంది కదా, కర్ణము స్క్వేర్ = భుజము² + భుజము స్క్వేర్. సేమ్ అదే డేటా, ఎల్ = √h² + r². సో సేమ్ వాటికి సంబంధించినటువంటి డేటా, ఎడవాళ్ళ ఎత్తు, భూ వ్యాసార్థము, హైట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ తెలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్, ఓకే. సేమ్ కాన్సెప్ట్ అంటే ఇందాక మనం కోన్ చేసినాం కదా, ఆ కోన్ లో పైన తలకాయ కొట్టేసినాం, ఓకే. తలకాయ తీసేస్తే మిగిలినటువంటి డేటా. సో మన కింద ఉన్నటువంటి పార్ట్ ఇదే, కాకపోతే దీనిలో కొంత పోర్షన్ మనం రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లాంట్ యొక్క హైట్ యాక్చువల్గా ఏంది, స్లాంట్ ఈ విధంగా ఉండాలి కదా, దీంట్లో r1 వరకు మనం 5% తీసేసినాం కాబట్టి ఇక్కడ -r1.
చేసేస్తే ఆ యొక్క డేటా మనకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది ఎట్లా ఉంటుంది, ఈ విధంగా వచ్చేస్తుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఈ డేటాని తీసుకెళ్ళి మనకి ఇక్కడ 5L ఇంటూ R1 ప్లస్ R2 డేటా తీసుకున్న మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అండ్ అదేవిధంగా మొత్తం సంపూర్ణతల వైశాల్యం మనకు కావాలి అని అంటే 5 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క R1 ఇంటూ R2 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ తీసుకుంటే మనకి ఒక టోటల్ డేటా వచ్చేస్తుంది. R1 స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా R2. అండ్ నెక్స్ట్ దీని యొక్క వాల్యూమ్, ఇది మొత్తం తీసుకుంటే ఎట్లా ఉంటుంది దీని యొక్క వాల్యూమ్, ఇందాక మనం చేసినటువంటి ఏది కోన్ దాని. సో ఇక్కడ పోర్షన్ అయిపోతుంది కదా, సో ఈ యొక్క పోర్షన్ వరకు మాత్రమే కాబట్టి 5h/3 ఇంటూ మనకి ఇక్కడ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ R1 R. యాక్చువల్గా ఏంటిది 5R స్క్వేర్, 5R స్క్వేర్ లోనే ఈ కింద ఇది ఒక వృత్తం కాబట్టి 5R స్క్వేర్, ఇక్కడ వృత్తం ఉంది కాబట్టి ఇది కూడా 5R స్క్వేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోళం. ఓకేనా, గోళం అంటే స్పియర్. సో సేమ్ ఇక్కడ కూడా 5R స్క్వేరే. సో ఇక్కడ చూడండి ఒక గోళం తీసుకుంటే మనకు మొత్తం 4 సైడ్లు తీసుకుంటాము కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది 4πr స్క్వేర్ మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియాగా రావడం జరుగుతుంది. గోళం యొక్క సర్ఫేస్ ఏరియా 4πr స్క్వేర్. ఇక్కడ కూడా వృత్తం యొక్క ఫార్ములా πr స్క్వేరే. ఇది ఒక్కటి మనకు గుర్తుందా, అది కూడా మనం తీసేసుకోవచ్చు. నెక్స్ట్ దాని యొక్క వాల్యూమ్ అడిగిందండి. వాల్యూమ్ అంటే ఏంటిది 5r స్క్వేర్ కదా. సో దీన్ని ఏం చేసినాం, ఇక్కడ క్యూబ్ చేసినాం, ఇక్కడ 3 చేసినాం కదా కాబట్టి ఇక్కడ 4/3 తీసుకున్నాం. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 పెట్టేసేది 4/3 πr క్యూబ్ వాల్యూమ్ కాబట్టి. వాల్యూమ్ అంటే మనం క్యూబ్స్ లో వస్తుంది కాబట్టి అట్లా తీసుకున్నాం. ఏదైనా గుర్తుపెట్టుకునేదే కదా, ఎగ్జామ్ లో మనకు గుర్తుండాలి అంతే. ఓకే, అండ్ సేమ్ డేటా ఇక్కడ మన పిల్లల్లో గోళం యొక్క వ్యాసార్థం మారినట్లయితే దాని యొక్క ఘనపరిమాణం 4/3 πr. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 3 వస్తుంది కింద. ఓకే, అండ్ నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యం లేదా దీని యొక్క పక్క తల వైశాల్యం మీరు తీసుకున్న 4πr స్క్వేర్. 4πr స్క్వేర్ ఇది కావాలంటే మనకు వృత్తం యొక్క వైశాల్యం డేటానే రావాల్సింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్ధ గోళాకారం అంటే హెమిస్ఫియర్. సో మనకు ఇక్కడ డేటా వచ్చేసరికి 4/3 πr క్యూబ్. మరి ఇక్కడ సగమే కదా, ఘన పరిమాణం ఏమైంది హాఫ్ అయిపోతుంది అంటే 2/3 πr క్యూబ్ అయింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క పక్కతల వైశాల్యం ఇక్కడ ఏమైంది 4πr స్క్వేర్ అయినప్పుడు ఇక్కడ ఏమైంది 2πr స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం వేరే, పక్క తల వైశాల్యం వేరే. సంపూర్ణ తల వైశాల్యం అంటే మనకు మొత్తం ఏరియా వచ్చేస్తుంది. సో ఒక హెమిస్ఫియర్ తీసుకుంటే ఇది ఒక డిస్క్ లెక్క ఉంది కదా, అంటే అది ఒక వృత్తం కదా కాబట్టి 5r స్క్వేర్. అండ్ ఈ పైన ఉన్నటువంటి డేటా ఏంటి 2πr స్క్వేర్. మొత్తం కలిపితే ఎంత 3πr స్క్వేర్. అదే కదా డేటా వచ్చింది. టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఈ పైన ఉన్నటువంటి అర్ధ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో దాని నుంచి 2πr స్క్వేర్. అండ్ దాంతో పాటు మనకి యొక్క కింద ఉన్నటువంటి ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా 5r స్క్వేర్. అండ్ నెక్స్ట్ హాలో స్ఫియర్. ఓకేనా, సో హాలో స్ఫియర్ సేమ్ కాన్సెప్ట్. అక్కడేమో డైరెక్ట్ ఒక ఆర్ తీసుకుని ఇక్కడేమో ఒకటి పెద్ద ఆర్ ఇంకోటి చిన్న ఆర్ అంటే R2 R1 అని. సో ఇక్కడ ఈ యొక్క చిన్నదేమో చిన్న డయామీటర్ దేని పెద్ద డయామీటర్. అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇది R2 అయితే ఇక్కడ నుంచి ఈ లోపలేమో R1. సేమ్ డేటా 4/3 πr క్యూబ్. సో ఇక్కడ R అంటే R2 - R1 తీసుకుంటాము. అండ్ ఇక్కడ 5/6 అంటే D3 - D3 క్యాపిటల్ D3 - స్మాల్ D3 అంటే పెద్ద డయామీటర్ మైనస్ చిన్న డయామీటర్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రన్ ఆఫ్ ఏ స్పియర్. ఓకేనా, స్పియర్ సంబంధించినటువంటి ఇక్కడ ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క పోర్షన్ సంబంధించింది. ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, డైరెక్ట్ ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రైట్ ప్రిజమ్స్ అంటే పటకాలు. ఓకేనా, పటకాలు కనుక తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, పటకాలకు సంబంధించినటువంటి డేటా. అండ్ దాంతోపాటు ట్రయాంగులర్ ప్రిజము, పెంటాగాన్ ప్రిజము, హెక్సాగాన్ ప్రిజము ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ రైల్వే, అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో ఇక్కడ మనకు రైట్ ప్రిజం అన్నట్టు ఈ యొక్క ప్రిజంలో ఏముంటది మనకు ఎడ్జెస్ అనేవి ఉంటాయి. కానీ ఈ యొక్క ఎడ్జెస్ ఈ యొక్క డేటా నుంచి అండ్ మనకి ఇక్కడ ఫేసెస్ నుంచి ఈ యొక్క పాయింట్స్ అని కూడా కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఓకే, సో రైట్ ప్రిజం. ఓకే, సో ఇక్కడ మనకు లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ద ఏరియా, హోల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. ఇది జనరలైజ్డ్ గా ప్రిజమ్స్ సంబంధించింది. అండ్ ఇప్పుడు మనం ఇండివిజువల్ గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ట్రయాంగులర్ ప్రిజం. ట్రయాంగులర్ ప్రిజం అంటే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది. అండ్ దాంతో పాటు ఇది ఒక ఎక్స్టెండెడ్ అయినటువంటి పార్ట్, అంటే దీనికి సర్టెన్ హైట్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో దీనికి 3 సైడ్లు కలిగినటువంటి ప్రిజానికి మనకు సమాంతరమైనటువంటి ప్యారలల్ అయినటువంటి సమాంతరమైనటువంటి బేసిస్ ఉన్నాయి.
అండ్ ఈ యొక్క బేస్ అని సమాంతరంగా ఉంటుంది అండ్ సర్టెన్ హైట్ లో ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది ఇక్కడ మనకు 3AH, ఎందుకంటే 3 భుజాలు 3 ఏలు ఇంటూ హెచ్ అయితే మనకు ఈ యొక్క డేటా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది ఎట్లా ఉంది, ఇది ఒక సమబాహు త్రిభుజం లెక్క ఉంది కాబట్టి 3/4 A² ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క 3AH తీసుకొచ్చేసి మనకి ఇక్కడ డేటా వచ్చేసింది, అవునా. అండ్ నెక్స్ట్ దీని యొక్క వాల్యూమ్ ఏమైంది √3/4 A² H, ఓకేనా. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, √3/4 A² అనేది సమబాహు త్రిభుజంలో ఉంది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క డేటా నుంచి మనకి ఇక్కడ రిప్లికా అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా 3D కాన్సెప్ట్ రావాలంటే 2D లో డేటా ఉంటుంది, 2D డేటాని ఇక్కడ మనం 3D లో రిప్లికా చేస్తాం అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ పెంటాగానల్ ప్రిజం. సో పెంటాగానల్ ప్రిజం కావాలి అంటే మనకి ఈ యొక్క డేటాను యూటిలైజ్ చేసుకుంటే, ఈ యొక్క కాన్సెప్ట్ యూటిలైజ్ చేసుకుని మనం ఇక్కడ సాల్వేషన్ చేస్తాం. సో ఇక్కడ ఈ యొక్క డేటాను తీసుకుంటే ఇది √3A² వస్తుంది. అండ్ లాటరల్ సర్ఫేస్ అంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, దీనికి 5 ఫేసులు కదా, పెంటాగాన్ అంటే 5 ఫేసులు. సో 5 ఫేసులు ఇంటూ హైట్. అండ్ దాంతోపాటు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 5 సర్ఫేస్ ఏరియా, కింది సర్ఫేస్ ఏరియా, ఈ యొక్క 5 సైడ్స్. 5 సైడ్స్ అంటే 5AH ప్లస్ 2√3A². పైన ఉన్నది √3A², కింద ఉన్నది √3A², మొత్తం 2√3A². అండ్ దాని యొక్క వాల్యూమ్. సో ఇది వచ్చేసరికి √3A² ఇంటూ 5 కాబట్టి √3A² H. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెక్సాగాన్. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇది పెంటాగాన్ ఎట్లా చేస్తాం ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ 5AH ఎట్లా వచ్చిందో ఇక్కడ మనకు 6AH అట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 6 స్పేసెస్ ఉంటాయి కదా, దీనికి ఆ యొక్క 6 స్పేసెస్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క వాల్యూమ్ 3√3/2 ఇంటూ A²H. ఇది దానికి సంబంధించిన వాల్యూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిరమిడ్, ఓకేనా. పిరమిడ్. సో పిరమిడ్ ఎట్లుంటది, కింద మనకు ఒక పాలిగన్ షేప్ ఉంటది, పైకి వెళ్ళే కొద్ది కొత్తగా అయిపోయి ఇక్కడ ఒక బిందు అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఉంది, ఒక్కొక్క సైడ్ మనకు ఒక త్రిభుజం లెక్క ఉంటుంది, ఏ సైడ్ చూసినా మనకు ఒక త్రిభుజం లెక్క ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్ ఫార్ములా ఘనపరిమాణ దీర్ఘచతురస్ర వైశాల్యంలో 1/3 ఉంది ఇంటూ హైట్, ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి యొక్క హైట్. అండ్ దీని యొక్క పక్కతల వైశాల్యం, ఈ యొక్క పక్కతలం యొక్క వైశాల్యం కనుక తీసుకుంటే 1/2 ఇంటూ దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఇంటూ ఎత్తుగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. అదే మనకి ఇక్కడ ట్రయాంగులర్ అయినట్లయితే, ఓకేనా, కింద బేస్ అనేది త్రిభుజాకారంగా ఉన్నట్లయితే అప్పుడు ఎట్లా, ఒకవేళ త్రిభుజాకారంగా ఉన్నట్లయితే అప్పుడు సేమ్ మనకు లాటరల్ సర్ఫేస్ ఏమైంది ఇక్కడ 3A కదా, 3Aలో సగం 1/2 ఇంటూ మనకి ఇక్కడ సైడ్ ఒక సైడ్ తీసుకుంటే 3/2 AS అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ ఏదైతే ఉందో అది ప్లస్ ఇదేంటిది కింది ఒక సమబాహు త్రిభుజం కదా, ఇక్కడ ఇవేంటి సమబాహు త్రిభుజం కదా, కాబట్టి √3/4A² గా రాయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాని యొక్క టోటల్ వాల్యూమ్, ఇక్కడ దీని యొక్క డేటా ప్లస్ ఈ యొక్క టోటల్ వాల్యూమ్ మొత్తం తీసుకుంటే 1/3 ఇంటూ √3/4A² ఇంటూ ఎంత హైట్, H హైట్. సో √3/12 ఇంటూ A²H. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ పిరమిడ్, ఓకేనా. స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ కి మనకి 4A డేటా ఉండడం జరిగింది, ఒక సైడ్ వచ్చేసరికి ఎస్ ఉంటుంది, దాంట్లో ఆఫ్ కాబట్టి ఇక్కడ మనకు డేటా వచ్చేస్తుంది. ఓకే ఓకే అండ్ సేమ్ అదే విధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క కింద బేస్ A ఇంటూ A² అనేది, అండ్ ఇక్కడ వచ్చినటువంటి 2AS మొత్తం కలిపి 2AS ప్లస్ A². అండ్ నెక్స్ట్ దాని యొక్క వాల్యూమ్. సో వాల్యూమ్ ఏమైంది, సో అక్కడ హైట్ ఇంటూ A² ఇంటూ 1/3. సో తీసుకుంటే A² ఇంటూ H/3 అవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ అట్లే పెంటాగాన్ పిరమిడ్ అండ్ హెక్సాగాన్ పిరమిడ్. పెంటాగాన్ తీసుకుంటే ఇక్కడ మనకు 5A వస్తుంది, అండ్ ఇక్కడ హెక్సాగాన్ కన్నా తీసుకుంటే ఇక్కడ 6A రావడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ 4A హాఫ్, ఇక్కడ 5A హాఫ్, ఇక్కడ 6A హాఫ్. సైడ్ తీసుకుంటే ఇక్కడ 2AS, ఇక్కడ 5/2AS, ఇక్కడ 3AS. సేమ్ కాన్సెప్ట్ లో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ ఇవన్నీ కూడా. ఓకే, సో డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు ఒకవేళ క్యూబాయిడ్ కనుక ఉన్నట్లయితే దాని యొక్క లెంత్ విడ్త్ హైట్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు దానికి సంబంధించినటువంటి దాని యొక్క కెపాసిటీ ఎట్లుంటది, ఆ మెటీరియల్ యొక్క వాల్యూమ్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్యూబ్ యొక్క 3 సైడ్స్ కనుక ABC అని ఉన్నట్లయితే వాటిని కనుక మెల్ట్ చేసి ఇంకొక కొత్త క్యూబ్ కనుక జనరేట్ అయితే దాని యొక్క సైడ్ కనుక ఎక్స్ అయినట్లయితే అప్పుడు ఆ యొక్క ఎక్స్ యొక్క డేటా ఎట్లుంటది. అండ్ దాంతోపాటు మనకు ఒక పైప్ నుంచి కనుక కొంత ఫ్లో ఆఫ్ వాటర్ కనుక రిలీజ్ చేస్తే దాని యొక్క వాల్యూమ్ ఎలా ఉంటుంది, దాని యొక్క రేట్ ఆఫ్ ఫ్లో, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ టైం సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాలిడ్ కనుక
కొన్ని నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ సాలిడ్స్ అయినట్లయితే, అంటే ఒక ఘనాన్ని గనక కరిగించి లేదా ఒక ఘనాన్ని గనక మనం ముక్కలు ముక్కలుగా చేస్తే ఒక ప్రాపర్ సైజు ఉన్నటువంటి కొన్ని ఘనాలు గనక ఏర్పడతాయి. అప్పుడు ఆ యొక్క చిన్న ఘనం యొక్క సంఖ్య ఎంత గనక అడిగితే అప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ డైమెన్షన్స్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు క్యూబాయిడ్ ఇచ్చేసి దానికి ఇక్కడ ఎక్స్ పర్సెంటేజ్, వై పర్సెంటేజ్, జెడ్ పర్సెంటేజ్ లో ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానీ చేస్తే అప్పుడు ఎట్లా, ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే ఈ విధంగా రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక క్యూబ్ ఇచ్చేసి, క్యూబ్ ఇచ్చేసి దాని యొక్క సైజుని గనక ఎక్స్ పర్సెంటేజ్ గనక చేంజ్ చేస్తే అప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఏ విధంగా వస్తుంది. నెక్స్ట్ స్పియర్. ఓకేనా. సో ఇక్కడ మనకు స్పియర్ ఇచ్చేసి అంటే గోళం, ఒక గోళం ఇచ్చేసి దాని యొక్క రేడియస్ కనుక ఎక్స్ పర్సెంటేజ్ చేంజ్ అయితే అప్పుడు ఆ యొక్క వాల్యూమ్ లో చేంజ్ ఎంత అంటే దానికి సంబంధించినటువంటి ఫార్ములా. ఒక సిలిండర్ ఇచ్చేసి హైట్ అండ్ రేడియస్ కనుక వేరే వేరేగా అంటే ఎక్స్ పర్సెంటేజ్, వై పర్సెంటేజ్ గా మారిస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ లో చేంజ్. ఒకవేళ హైట్, రేడియస్ రెండు కనుక ఎక్స్ పర్సెంటేజ్ అయితే అప్పుడు దాంట్లో వాల్యూమ్ లో చేంజ్. అట్లా మనకి ఇక్కడ ఫార్ములాస్ అన్ని కూడా మీకోసం అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. జస్ట్ ఒకసారి పాజ్ చేసి ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ అయినటువంటి రిజల్ట్స్. సో దీంట్లో మనకు ఒక సైడ్ కనుక విడ్త్ ఎక్కువగా ఉంటే ఒక సైడ్ విడ్త్ తక్కువగా ఉంటాయి. ఇందాకనేమో ఒకే సైడ్ ఉండేటటువంటి మొత్తం సమానంగా ఉండేటటువంటి బాట వైశాల్యం మనం. లేదు నా క్వశ్చన్ ఒక సైడ్ ఎక్కువ కావాలి, ఒక సైడ్ చిన్నగా కావాలి, అప్పుడు అట్లాంటప్పుడు దానికి సంబంధించినటువంటి డేటా అంటే పాత్వే కానీ వరండాలు కానీ వాటికి సంబంధించినటువంటి డేటా. ఒకవేళ వరండాకి సంబంధించినటువంటి డేటా అనేది మనకు వేరు వేరేగా ఉంటే స్క్వేర్ షేప్ ఉంటే ఎట్లా, ఒకవేళ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏ అన్నట్లయితే అండ్ దాని యొక్క సైడ్స్ A:B లో ఉన్నట్లయితే ఫస్ట్ సైడ్ ఎట్లుంటది, సెకండ్ సైడ్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్ సంబంధించినటువంటి డైరెక్ట్ ఎగ్జామ్ లో అడిగేటటువంటి క్వశ్చన్ సంబంధించి ఫార్ములాస్ ఇవన్నీ కూడా. సో మనకి ఇక్కడ పెరిమీటర్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా, ఏరియా ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా, ఒక రూమ్ యొక్క ఏరియా ఎంత ఉంటది అండ్ ఒక 4 గోడల యొక్క ఏరియా ఎంత ఉంటది ఒక రూమ్ లో. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి రేడియస్ సర్కంఫరెన్స్ కానీ, లేకపోతే మనకి ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఆఫ్ రేడియస్ సైడ్ ఏ కన్నా తీసుకుంటే అట్లా. సో ఇవన్నీ కూడా ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. ఇవన్నీ చెప్పుకుంటా మనం పోతే టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ క్లాసెస్ లో మనం కవరప్ చేసేసుకుందాం. ఇవన్నీ అక్కడ మనం ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాం కాబట్టి. సో యాంగిల్స్ దాంట్లో మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్, ఈ యొక్క డేటా. నెక్స్ట్ సో ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసింది. ఏంటంటే n-3/1 అనేటటువంటి మనం క్లాసెస్ లో ఆల్రెడీ చెప్పుకున్నటువంటిది. ఒక రెగ్యులర్ పాలిగన్ లో ఎన్ని సైడ్స్ కనుక ఉంటే దానికి సంబంధించి డయాగ్రామ్స్ ఉంటాయి, వాటి సంబంధించి డేటా. నెక్స్ట్ మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. రూఫ్ పైన ఎంత వాటర్ అక్యుములేషన్ అయి ఉంటది మనకు యొక్క వాన వచ్చిన తర్వాత అని కాన్సెప్ట్ అడిగితే రూఫ్ యొక్క సర్ఫేస్ ఏరియా అండ్ ఎంత వాన పడ్డది దాన్ని బట్టి ఎంత వాటర్ స్టోర్ అయ్యే అవకాశం ఉంది వాటి సంబంధించి. సో ఈ విధంగా మనకైతే మెన్సురేషన్ నుంచి అయితే ఫార్ములాస్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫార్ములాస్. ఒక్క క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసుకోలేదు. ఇంకా అసలు అన్ని ఫార్ములాస్ కూడా ఎట్లా ఫామ్ అయినాయి అని కూడా మనం డిస్కస్ చేసుకోలేదు. జస్ట్ ఫార్ములా ఏంటిదని డిస్కస్ చేసుకుంటే మనకి ఎంత టైం పట్టింది, అసలు ఆ ఫార్ములాస్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా జనరేట్ అయినాయి, దాన్ని ఎక్కడ ఉపయోగించాలి, క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతాయి, అవన్నీ డిస్కస్ చేయాలంటే మనకు 4 to 5 hours పడుతుంది. సో అంత టైం ఎందుకు వేస్ట్, డైరెక్ట్ మనం ఎట్లాగో నెక్స్ట్ క్లాస్ నుంచి గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం కదా, దాంట్లో వీటి యొక్క అప్లికేషన్స్ ఆ యొక్క ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. యాక్చువల్ ఇదే క్లాస్ లోనే ఎట్లా ఫార్ములాస్ ఇంకా సింప్లిఫై గా చేయొచ్చు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలని ఆ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికే చాలా లెంత్ అయింది కాబట్టి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఆ యొక్క మెథడ్ ని సాల్వ్ చేద్దాం, ఆ యొక్క మెథడ్ ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడతో ఇక క్లాస్ నుంచి చేద్దాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మన యొక్క ఫీడ్బ్యాక్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కంటెంట్ మొత్తం కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ కూడా మనం వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.